హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గన్నాస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో చాలా మందికి ఇష్టమైన చింతపండు పులిహోరాని చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ చింతపండు పులిహోరాని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్లోకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. నేను ఇక్కడ సోనా మసూరి రైస్ని వేస్తున్నాను. ఒకవేళ ఇలా కుక్కర్లో వండుకోవద్దు అనుకుంటే మీరు ఎసరు పెట్టుకొని కూడా వండుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్లు వేసుకొని ఈ బియ్యంలోని డస్ట్ పోయేంత వరకు 1-2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న బియ్యంలోకి మనం 2 కప్పుల రైస్ తీసుకున్నాం కదండి, 1 కప్పుకి 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. అంటే మనం 2 కప్పులు తీసుకున్నాం కనుక 4 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని ఒకసారి ఇదంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టి నాననివ్వండి. బియ్యం చక్కగా నానాయంటే అన్నం పొడిలాడుతూ వస్తుంది. అరగంట తర్వాత స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఆవిరి మొత్తం పోయిన తర్వాత చూసారా అన్నం ఎంత చక్కగా పొడిలాడుతూ వచ్చిందో. ఇప్పుడు ఈ అన్నాన్ని మనం ఏ ప్లేట్లో అయితే పులిహోర కలుపుకోవాలి అనుకుంటున్నామో అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ప్లేట్ అన్నది కొంచెం వెడల్పుగా ఉండేటట్టు చూసుకోండి. ఒకసారి ఇలా అంతా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఈలోపు మనం చింతపండు గుజ్జును ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ఒక గిన్నెలోకి 50 గ్రాముల చింతపండును వేసుకోండి. ఈ చింతపండుని ఒకసారి కడిగి ఈ చింతపండు మునిగే విధంగా వేడి నీళ్ళు వేసుకొని పక్కన పెట్టుకొని ఒక 10 నిమిషాల సేపు నాననివ్వండి. 10 నిమిషాల తర్వాత చూసారా చింతపండు చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని గుజ్జును మనం సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింతపండుని ఒక స్ట్రైనర్లోకి వేసుకొని పిప్పిని అలాగే గుజ్జుని సపరేట్ చేసుకోవాలి. మీకు ఈ ప్రాసెస్ ఏమైనా కష్టం అనిపించిందంటే చింతపండు నానిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసి ఈ విధంగా స్ట్రైనర్లో వేసి పిప్పిని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసి వేడి చేయండి. నూనె వేడిగా అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జును వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు, 4-5 పచ్చిమిర్చి ఇలా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఈ చింతపండు గుజ్జు దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా తయారు చేసుకుంటున్న ఈ చింతపండు గుజ్జు మనకి 1 నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మీరు ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయిని పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు నూనెను వేసుకోండి. నూనె కొద్దిగా వేడిగా అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి లో ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా వేగనివ్వండి. పల్లీలు సగం పైన వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్ మీద వేగనివ్వండి. పప్పుల్ని మనం లో ఫ్లేమ్ మీద వేయిస్తేనే ఇవి లోపల వరకు చక్కగా వేగుతాయి. పప్పులు ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వీటిని కూడా ఈ విధంగానే లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలను కూడా వేసి వేయించండి. అలాగే 4-5 ఎండుమిర్చిని తీసుకొని ఈ విధంగా తుంచుకొని వేసుకోండి. తర్వాత 4-5 పచ్చిమిర్చిని కూడా ఇలా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్ మీద వేగనివ్వండి. పచ్చిమిర్చి ఎండుమిర్చి వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. తాలింపు మొత్తం ఈ విధంగా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకొని లో ఫ్లేమ్ మీద ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనం చింతపండు గుజ్జుని ముందే ఉడికించాం కనుక ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. సారీ ఫ్రెండ్స్, చిన్న క్లిప్పింగ్ మిస్ అయింది. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పును వేసుకొని కలుపుకోండి. అలాగే ఆఖరిగా ఒక 1/2 టీ స్పూన్ ఇంగువని వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా చల్లార్చుకున్న అన్నంలోకి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం మంది పులుపు ఎక్కువ తింటుంటారు, కొంచెం మంది తక్కువ తింటుంటారండి. అందుకే మనం ఇలా కొద్దిగా వేసుకొని కలుపుకున్నామంటే అంచనా కరెక్ట్గా తెలుస్తుంది. ఇలా చేత్తోనే మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి.
చూసారా, ఈ విధంగా మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని 1-2 గంటల తర్వాత సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గణేష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.